తలాడు హల్లెలూయా. ఇది నా వాక్యము. దెబెరీం 17వ తారీఖు 10వ నెల 2024వ సంవత్సరం. మన దేవుడు ఇస్తున్న చక్కటి మాట మార్కు సువార్త 7వ అధ్యాయం 25వ వచనం. అపవిత్రాత్మ పట్టిన చిన్న కుమార్తె గల యొక్క స్త్రీ ఆయనను గూర్చి విని వెంటనే వచ్చి ఆయన పాదముల మీద పడెను. ఒక స్త్రీ ఉంది, ఆవిడికి ఒక కుమార్తె అంట. ఆ కుమార్తెకి దెయ్యం పట్టింది, అపవిత్రాత్మ పట్టింది. అప్పుడు ఆవిడ ఏం చేసిందంటే ప్రభువారి పాదముల దగ్గర పడింది, ప్రభువారి పాదాలు పట్టుకుంది. ఈరోజు నీ కుటుంబంలో నీకున్న పిల్లలు కానీ, నీకున్న కుమారుడు కానీ, కుమార్తె కానీ దయ్యం పట్టినటువంటి వేషాలు, దయ్యం పట్టినటువంటి మాటలు, దయ్యం పట్టినటువంటి షికారులు, ఇలాగా దేవుడి చిత్తంలో కానీ అనేక పరిచయాలు, స్నేహాలు, అనేకమైన ఆహారాలు తినడము, ఇంకెలాంటి పిచ్చి పెట్టిన పనులు అన్నీ చేస్తా ఉన్నప్పుడు అవి అపవిత్రాత్మ పట్టింది అని నువ్వు గ్రహించాలి. అని నువ్వు గ్రహించగానే నువ్వేం చేయాలి? వాళ్ళ దగ్గర ఉండి నువ్వు వెళ్ళకు అంటే వాళ్ళు వింటారా? నువ్వు తినకు అంటే వాళ్ళు వింటారా? నువ్వు వాళ్ళతో మాట్లాడకు అని అంటే వాళ్ళు వింటారా? వాళ్ళు వినరు. ఎందుకంటే వాళ్ళెవరు? అపవిత్రాత్మ పట్టినటువంటి మనుషులు. అపవిత్రాత్మ అంటే ఏంటంటే పవిత్రంగా ఉన్న వాళ్ళని చెడిపేసేదే అపవిత్రాత్మ. వాళ్ళని చెడగొడుతుంది, ఈ పవిత్రత నుంచి దూరం చేస్తూ ఉంది. అపవిత్రంగా తయారైపోతూ ఉన్నారు. విపరీతమైన ఆ యొక్క మేకప్లు విపరీతమైనవి అవన్నీ చేసుకుంటున్నప్పుడు నువ్వేం చేయాలి తెలుసా? ప్రభు పాదాల మీద పడు, ప్రభు పాదాల మీద పడు. ప్రభా నా కుమార్తెను ఒక్కసారి జ్ఞాపకం చేసుకోవా. అయ్యో నా కుమారుడు లోకంలోకి వెళ్ళిపోయాడయ్యా, అయ్యో ఆ ఆత్మ అపవిత్రమైపోతుందయ్యా, కృప చూపించవా. దయ్యం పట్టిందయ్యా వాడికి, ఆ దయ్యం నుంచి విడిపించవా. లోకమనే దయ్యం ఇలాంటివన్నీ పట్టేసి ప్రభా కృప చూపించవని వచ్చి నువ్వు ఎక్కడ పడాలి? ప్రభు పాదాల దగ్గర పడాలి. ప్రభు పాదాల దగ్గరే నీ సమస్యకి సమాధానం ఉంది. ప్రభు పాదాల దగ్గరే నీ సమస్యకి విడుదల ఉంది. ఈ పాదాలను హిబ్రూలో రెగేల్ అని అంటారు, గ్రీకులో పొడోస్ అని అంటారు. ప్రైజ్ ద లార్డ్. ఆమేన్.